నమస్కారం అండి. నా పేరు రవితేజ. స్వసిత్ కంపెనీ రన్ చేస్తున్నాను. అండ్ ఇది మసాలా కంపెనీ. అయితే ఈరోజు మా ప్రాబ్లమ్స్ ఏంటంటే, గత 4 రోజులు, వారం రోజుల నుంచి పడే ఈ భారీ వర్షాలకి ఆహ్, గో యనందూరు డ్రైన్ పొంగడంతో మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్ దాకా దాని పక్కనుండి ఆనుకున్న ఏరియాలన్నీ మునిగిపోయినాయి, నీటిమట్టమైనాయి. అయితే మేము గత 4 రోజుల నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఒక 2000 కుటుంబాలకి ప్రతిరోజు. వాళ్ళ బాధలు చూస్తుంటే వర్ణాతీతం అండి. ఎందుకంటే మనకిక్కడ నడుము లోతు మునిగిపోయి ఉండగా ఇల్లులు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. లోపలికి ఎవరు ఎళ్లి ఫుడ్ ఇవ్వలేకపోతున్నారు. మేము ఎళ్లి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మాకు చాలా బాధగా అనిపించింది. అయితే గత ఎప్పుడు వర్షాలు పడినా సరే, అంటే గత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఇలాగే మునిగిపోతుంది. అయితే మేము మా కుర్రోళ్ళ వంతుగా ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయగలం. మేమే కాదు, చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే మాకు కావాల్సింది దీని పర్మనెంట్ సొల్యూషన్. మీరు కొంచెం పెద్ద మనిషి చేసుకుని దీని సొల్యూషన్ ఏంటో ఒకసారి ఆలోచించి, ఎందుకంటే మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ మాకుండవు. మేము జస్ట్ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయగలం గానీ సార్, కొంచెం అది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఎప్పుడు వర్షాలొచ్చినా ప్రతిసారి ఇదే తంతు రిపీట్ అవుతుంటే మాకు కొంచెం బాధగా ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి. అండ్ ఈ ఇది చూసారు కదండీ, మా ఎమ్మెల్యే గారు బానే ఈ నైట్‌కి నైట్ మొత్తం తోడింది. కాకపోతే మళ్ళీ వర్షాలు, మళ్ళీ వరదలొస్తాయేమో అని భయమేస్తుంది. ఎందుకంటే దగ్గరలోనే మళ్ళీ ఇంకొక తుఫాన్ ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు క్లైమేట్ వోళ్ళు, వాతావరణ శాఖోళ్ళు. సో మళ్ళీ ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయని కొంచెం భయంగా ఉంది. సో ఒకసారి తగిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే మామూలుగానే ఈ మాల్ వాటర్‌లోనే ఎవరు ఎళ్ళరు. అలాంటిది ఇవన్నీ డ్రైనేజ్ నీళ్ళనమాట. ఈ డ్రైనేజీల్లో దోమలు గాని, పాములు గాని ప్రతి ఒళ్ళ ఇంట్లో అలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డయేరియా గాని, మలేరియా గాని ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో కొంచెం చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. మా ఫిట్ జోన్ జిమ్ చందాని తరపు నుంచి, లంగపేట ఏరియా మొత్తం కనకరాజు గారు అంతా ఆప్తులు, అండ్ మా స్వసిత్ కంపెనీ నుంచి మా టీం అందరం కలిసి మిమ్మల్ని కోరుకునేది కొంచెం సొల్యూషన్ ఏమన్నా చేసి ఈ ఏరియాని బాగు చేస్తారని కోరుకుంటున్నాం సార్. నా పేరు అశోక్. నేను ఒక ఫోటోగ్రఫీ సంస్థ రన్ చేస్తున్నాను. గత 4 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా ఈ అనంతపురం డ్రైన్ పొంగి పొరలిపోవడం వల్ల దానికి ఆనుకుని ఉన్న ఈ దుర్గాపురం, లంకపేట, ఈ మెంటేవర తోట, ఈ అన్ని సంబంధించిన ఈ స్థలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మునిగిపోయిన ఈ ప్రాంతంలో చాలా మంది వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో కూడా. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇది మునిగిపోవడం వల్ల, దీనివల్ల వచ్చే ఈ దోమల కాలుష్యం వల్ల వాళ్ళకి వచ్చే ఈ మలేరియా, డెంగ్యూ, ఈ టైఫాయిడ్, ఇలా రకరకాల సంబంధించిన వ్యాధులు అవన్నీ వస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ఏరియాని మనం చూస్తే దీని నిండా ఈ డ్రైనేజ్ నిండిపోయి ఉన్న ఏరియా మొత్తం ఈ మోకాళ్ళ లోతు మొత్తం మునిగిపోయి ఉంది. మేము వెళ్ళి ఫుడ్ పంచడానికి వెళ్ళి చూస్తున్న ప్రదేశంలో చాలా మంది పెద్దవాళ్ళు చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సో దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మాకు ఈ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా సరే ఒక మున్సిపాలిటీ తరపు నుంచి కానీ, లేకపోతే హెల్త్ సెక్టర్స్ నుంచి కూడా కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సరే మెడిసిన్స్ సంబంధించి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇది మా విన్నపం. థ్యాంక్ యూ. ఓకే, అది భీమవరం. నేను ఇక్కడ ఫిట్ జోన్ జిమ్ అనే ఒక ఫిట్నెస్ సెంటర్ రన్ చేస్తున్నాను. మనకి వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల మన యలందూరు డ్రైన్ పొంగడం వల్ల లంకపేట, మెంటేవర తోట, దుర్గాపురం కంప్లీట్ గా మునిగిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వరద నీటిలో నిరాశలైనారు. వాళ్ళకి ఏదో ఒక విధంగా మేము సహాయం చేయాలని చెప్పి మా ఫిట్ జోన్ జిమ్ తరపున, అలాగే స్వసిద్ రవి గారి తరపున, మన అశోక్ ఫోటోగ్రఫీ వాళ్ళు, అలాగే కొంతమంది సహాయంతో మన దుర్గాపురం కనకరాజు గారు, ఇలాంటి కొంతమంది మేము గ్రూప్ కింద ఏర్పడి దగ్గర ఒక 4 days వరకు అందరికీ ఇక్కడ ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఇది ప్రాబ్లము దగ్గర నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు చూసినప్పటి నుంచి ఇలా వర్షాలు రావడం, ఇలా మునిగిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇది కంప్లీట్గా దీనికి మంచి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కొందుల కనకరాజు అండి. నేను ఫిట్ జోన్ జిమ్లో వ్యాయామం చేస్తూ ఉంటాను. అలాగే గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇక్కడ బాగా మోకాలు లోతుగా నీళ్లు వచ్చేసి జనాలు ఇబ్బంది పడుతుంటే 4 రోజులు డైలీ ఒక 2000 కుటుంబాలకి మా ఫిట్ జోన్ జిమ్ దాసరి చంద్రు గారి ఆధ్వర్యంలో, అలాగే ఇంకా ఇతర సిబ్బందితో స్వసిస్తూ యొక్క వారి సహకారంతో డైలీ ఒక 2000 కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు పార్సిల్ ఇచ్చామండి. అలాగే మా జిమ్ ద్వారాగా ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలన్నా, ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సహాయము
గత 13 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అదే ఇది 2022లో ఇదే ప్లేస్లో కూడా బాగా ఎక్కువగా మోకాళ్ళ లోతు నీళ్లు రావడంతో చాలా మంది అప్పుడు కూడా 1500 మందికి కుటుంబాలకి భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేసామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఫ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. దయచేసి మన ఎమ్మెల్యే గారికి మేము బ్రతిమాలుకుంటున్నామండి. దీనికి శాశ్వత పరిష్కారము మీరు చూపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.